వెల్కమ్ టు మెగానన్ టీవీ. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న సినీ నటి పూనం కౌర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనం చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్నే కాదు అటు రాజకీయ వర్గాల్లోనూ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా భరిస్తున్న బాధను ఆమె ఒక్కసారిగా బయటపెట్టారు. తన వ్యక్తిగత జీవితంపై జరిగిన దాడిని, రాజకీయ నాయకులు తనను పావుగా వాడుకునేందుకు చేసిన కుట్రలను వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు తనను ఎంతలా వేధించారో ఆమె పూసగుచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పూనం చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు తనను కాంటాక్ట్ అయ్యారని పూనం కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. గురూజీకి తనకు మధ్య ఉన్న గ్యాప్ ను క్యాష్ చేసుకోవాలని కుట్ర చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన పరువు తీసేలా ప్రెస్ మీట్లు పెట్టాలని తనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని ఆమె తెలిపారు. ఆ హీరోను వ్యక్తిగతంగా దూషిస్తే అందుకు ప్రతిఫలంగా తనకు కావలసినంత డబ్బు ఇస్తామని, అంతేకాకుండా పార్టీలో మంచి పదవి కూడా కల్పిస్తామని ఆశ చూపారని ఆమె అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా తాను అందుకు స్మూత్గా నో చెప్పానని, దీంతో ఆ నేతలు తనకు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కడప నేతలు చెప్పినట్లు వినకపోతే తనవిగా చెప్పబడుతున్న మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించారని ఆమె వాపోయారు. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా తనను మానసికంగా వేధించారని, ఆ సమయంలో తాను ఎంతో క్షోభను అనుభవించారని చెబుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆ భయంతోనే ఇన్నాళ్లు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని ఆమె అన్నారు. మహిళని కూడా చూడకుండా రాజకీయ స్వార్థం కోసం కొంతమంది నేతలు తన జీవితాన్ని బలి చేశారని, తనను రోడ్లపైకి లాగారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో జరిగిన చేదు సంఘటన తర్వాత తాను సమాజంలో తలెత్తుకోలేకపోయానని, తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. తన కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసిన వారికి దేవుడే శిక్ష వేస్తాడని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పూనం కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావనంలా వ్యాపిస్తున్నాయి. చాలా రోజుల మౌనం తర్వాత పూనం చేసిన సంచలన కామెంట్స్తో వైసీపీ పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని జన సైనికులు అంటున్నారు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ పార్టీలకు చెందిన మహిళా నేతలు ఆయన్ని విమర్శిస్తూ ఎంతలా విరుచుకుపడ్డారో తెలిసిందే. మాజీ మంత్రి రోజా, నటి శ్రీరెడ్డి, యాంకర్ శ్యామల పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై బురద జల్లే ప్రయత్నాలు చేశారు. ఒకరు రాజకీయ అనుభవంతో, మరొకరు వ్యక్తిగత ఆరోపణలతో, ఇంకొకరు పాలనాపరమైన విమర్శలతో పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీటన్నింటికీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ మనందరికీ తెలిసిందే. జనసేనాని డిప్యూటీ సీఎంగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాదు, వ్యక్తిగతంగాను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. పూనం కౌర్ తాజా కామెంట్స్ తో వైసీపీ పవన్ పై ఎన్ని కుట్రలు చేసిందో అర్థం చేసుకోవచ్చని జన సైనికులు అంటున్నారు. మహిళలని అడ్డు పెట్టుకుని పవన్ వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టాలనుకున్న వైసీపీ కుట్రలు ఫెయిల్ అయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూనం చెప్పిన విషయాలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక ఓ అమ్మాయి జీవితాన్ని ఫణంగా పెట్టారా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పూనం కౌర్ అనుభవించిన బాధలపై నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో వేచి చూడాలి.